الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن لهم والله سميع عليم. పొగడ్తలు ప్రశంసలు అల్లాహ్కు మాత్రమే అంకితం. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన్నే విశ్వసిస్తున్నాము, ఆయన మీదే భరోసా ఉంచాము. మనసు కీడు నుండి, కర్మల కీడు నుండి ఆయన శరణు వేడుకుంటున్నాము. ఎవరికైతే ఆయన మార్గం చూపాడో వారిని ఎవ్వరూ దారి తప్పించలేరు. మరెవరినైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా దారి తప్పించాడో ఎవ్వరూ వారిని మార్గం మీదికి తీసుకురాలేరు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అల్లాహ్ కృపానుగ్రహాలు కురియుగాక. అభిమాన సోదరుల్లారా, నేటి నా ప్రసంగాంశం జకాత్ ప్రాముఖ్యత. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెబుతున్న మాట, ఖుద్ మిన్ అమ్వాలిహిం సదకా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు వారి సంపదల నుండి జకాతు తీసుకో. ఈ ఆయతులో జకాతును సదకాగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట తుతహిరుహుం. నువ్వు వారి సంపదల నుండి తీసుకునే ఆ జకాత్ తుతహిరుహుం, వారిని పరిశుద్ధపరుస్తుంది, పాపాల నుండి పరిశుద్ధపరుస్తుంది, ప్రాపంచిక వ్యామోహం నుండి, ధనకనక వ్యామోహాల నుండి, వస్తువుల పట్ల మనిషిలో గల యొక్క మోజు నుండి ఆ జకాత్ వారిని పరిశుద్ధపరుస్తుంది. వతుజక్కీహిం బిహా, ఈ జకాతు మూలంగానే మనిషి నిఫాక్ కాపట్యం నుండి కాపాడబడతాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు
వసల్లి అలైహిం. ఎవరైతే జకాత్ చెల్లించారో వారి కోసం ప్రార్థించు. గమనించాల్సిన విషయం, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జకాత్ ఇచ్చే వారి కోసం ప్రార్థించాల్సిందిగా ఆదేశిస్తున్నాడు. ఈ ఆయతు దృష్ట్యా పండితులు ఈ విధంగా అభిప్రాయపడ్డారు. జకాతు తీసుకునే వ్యక్తి ఇమాం అయి ఉన్నట్లయితే జకాత్ ఇచ్చే వారి కోసం దువా చేయడం వాజిబ్. జకాత్ తీసుకునే వ్యక్తి సాధారణ నిరుపేద అయితే జకాత్ ఇచ్చే వారి కోసం దువా చేయడం అభిలషణీయమన్నారు పండితులు. కనుక ఆ పదాలను కూడా వారు నేర్పించారు. అజ్జరకల్లాహు ఫీమా అతైత వ బారక లక ఫీమా అబ్కైత. దేన్నైతే నువ్వు ఖర్చు చేశావో, ఇతరులకు ఇచ్చావో, దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఇక ఏ సంపద అయితే నీ దగ్గర మిగిలుందో అందులో శుభాన్ని వసగుగాక. నిజంగా నేడు మనం గమనించినట్లయితే అరబ్బు దేశాల్లో కానీ అరబ్బేతర దేశాల్లో కానీ జకాత్ ఇచ్చేవారు పెద్ద ఎత్తునే మనకు కనబడతారు. అయితే వారి నుండి జకాతు తీసుకుంటూ కూడా దీవెనలు కురిపించిన పిసినారులే మనకు అధిక శాతం అగుపడతారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. దాత అతను విధిదానమే, అది జకాత్ విధే చెల్లిస్తున్నాడు. ఖచ్చితంగా దైవభీతికి లోబడే చెల్లిస్తున్నాడు గనుక అలా చెల్లించిన వారి కోసం స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వసల్లి అలైహిం, వారి కోసం ప్రార్థించు అని ఆదేశించాడు గనుక జకాతు తీసుకునేవారు అలాంటి దాతల కోసం వారు కలకాలం కళకళలాడుతూ ఉండాలని, చల్లగా ఉండాలని దీవించాలి మనస్ఫూర్తిగా. అభిమాన సోదరులారా, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట, ఇన్న సలాతక సకనుల్ లహుం. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కోసం నీ ప్రార్థన వారికి శాంతిని ప్రసాదిస్తుంది, వారి సమస్యలను చక్కబెడుతుంది, వారిని భయాందోళన స్థితి నుండి దూరం చేసి ప్రశాంత వాతావరణంలో జీవించేలా అది పనికొస్తుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వల్లాహు సమీఉన్ అలీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బాగా వినేవాడు, బాగా తెలిసినవాడు. జకాతు ఇచ్చే విషయంలో ఎవరెవరైతే ఎలాంటి వాగ్వివాదానికైతే దిగుతున్నారో, వాదనలు చేస్తున్నారో, తప్పించుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఆ వాదనలను వింటున్నాడు. మరెవరైతే జకాతు ఇవ్వాల్సి వస్తుందని ఏడాది పాటు తన వద్ద సొమ్మును పెట్టుకొని ఏడాది పూర్తవ్వగానే కాసింత సమయం కోసం, వ్యవధి కోసం మరో వ్యక్తి పేర రాసేసి, లేదంటే అప్పటి వరకు మిగిలించిన ఆ సంపదను జకాత్ ఇచ్చే సమయానికి ఏదైనా ఆస్తి కొనడంలోనూ ఇతరతర వస్తువు విషయాల్లోనూ ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు అలీం, అల్లాహ్కు అది కూడా తెలుసు.
మన సాకులు సాటి మనుషుల దగ్గర చెల్లొచ్చేమో, మన ఎత్తుగడలు సాటి మనుషుల్ని మోసగించగలవేమో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, వమకరు వమకరల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్. మనిషి కుయుక్తి మనిషికి ఉంటే అల్లాహ్ యుక్తి అల్లాహ్కు ఉంటుంది. యుక్తి ప్రణాళిక చెయ్యడంలో అల్లాహ్కు ఆయనే సాటి, ఆయన లాంటి యొక్క యుక్తి ప్రణాళిక చేసే యొక్క వ్యక్తి లేడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవివ్వడమే కాకుండా హెచ్చరిస్తున్నాడు కూడా. కనుక అభిమాన సోదరులారా, జకాత్ భాషాపరంగా తీసుకున్నట్లయితే సమృద్ధి, శుభం, ఎదుగుదల అన్న అర్థాలు వస్తాయి. షరియత్ పరిభాషలో ఓ నిర్ణీత సంపద మీద ఓ నిర్ణీత సమయం గడిచిన తర్వాత విధయ్యే విధానం జకాత్. ఆ జకాత్ని ఖురాన్లో పేర్కొనబడిన 8 వర్గాల్లో మాత్రమే పంచాల్సి ఉంటుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు గారిని యమన్ దేశం వైపునకు సాగనంపుతూ కొన్ని హితోపదేశాలు చేశారు. ఆయన చెప్పిన మాట, ఇన్నక తక్దము అలా కౌమి అహ్లిల్ కితాబ్ ఫల్యకున్ అవ్వల మా తదుఉ ఇలైహి ఇబాదతల్లాహ్ ఫఇదా అరఫూ ఫఅఖ్బిర్హుం అన్నల్లాహ ఫరద అలైహిం 5 సలవాతిన్ ఫీ యౌమిహిం వ లైలతిహిం ఫఇదా ఫఅలూ ఫఅఖ్బిర్హుం అన్నల్లాహ ఫరద అలైహిం జకాతన్ తుఖదు మిన్ అగ్నియాయిహిం వ తురద్దు ఇలా ఫుకరాయిహిం. ఓ ముఆజ్, నువ్వు వెళుతున్న వ్యక్తులు సామాన్య వ్యక్తులు కారు. వారు గ్రంథ ప్రజలు. వారిని తొలుత నువ్వు నిజదైవమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే ఆరాధించాలి అన్న విషయం వైపునకు ఆహ్వానించు. దాన్ని గనక వారు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని అంగీకరించినట్లయితే ఆ తర్వాత వారికి తెలియజేయి, వారి యొక్క పగటిలో రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజుకి 5 పూటల నమాజుని విధిగావించాడు అని. వారు 5 పూటల నమాజు చేయనారంభిస్తే తర్వాత తెలియజేయి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకాత్ను వారిపై విధిగావించాడు, ఫర్జ్ చేశాడు. ఈ జకాత్ తుఖదు మిన్ అగ్నియాయిహిం వ తురద్దు ఇలా ఫుకరాయిహిం. వారి ధనికుల నుండి ఇది తీసుకోబడుతుంది, వారి నిరుపేదలకు ఇది ఇవ్వబడుతుంది అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం. ఇవి ఇంకొన్ని యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు. అల్లాహ్ వచనాల దృష్ట్యా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణానంతరం కొందరు హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారి దగ్గరకు వచ్చి, ఓ అబూబకర్ రజియల్లాహు అన్హు, మీరు అల్లాహ్ను విశ్వసించే వారితో కేవలం వారు జకాతు చెల్లించడం లేదు అన్నాక ఈ సాకుతో ఎలా పోరాడగలరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట మీకు గుర్తులేదా? ఉమిర్తు అన్ ఉకాతిలన్ నాస్ హత్తా యష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పినంత వరకు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పనంత వరకు నేను ప్రజలతో పోరాడుతాను. ఒకవేళ వారు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేశారు అంటే
వారి యొక్క అమానాలు, వారి ధనాలు సురక్షితమైపోతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట మీకు తెలియదా అని ప్రశ్నించగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు అన్నారు, వల్లాహి లా ఉకాతిలన్న మన్ ఫర్రక బైన సలాతి వజ్జకా. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, వారు ఎవరైతే వచ్చి హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారికి హితోపదేశం చేసే ప్రయత్నం చేశారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హితవుని అర్థం చేసుకోవాలన్న రీతిలో అర్థం చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కుడి భుజంగా ఉన్న హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు అంటున్నారు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, లా ఉకాతిలన్న, ఖచ్చితంగా నేను వారితో పోరాడుతూనే ఉంటాను ఎవరైతే నమాజు మరియు జకాత్కి మధ్య తేడా పాటిస్తారో అని ఖరాఖండిగా చెప్పేశారు హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా. అదే సందర్భంగా ఆయన సెలవిచ్చిన మాట, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక తాడుని జకాతుగా ఇచ్చేవారో, ఒకవేళ వారు ఇప్పుడు ఆ తాడుని కూడా ఇవ్వకుండా ఉన్నట్లయితే నేను వారితో కూడా పోరాడుతాను అని అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు సెలవిచ్చారు. ఈ మాట విన్న తర్వాత స్వయంగా హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా నా హృదయాన్ని ఈ విషయాన్ని అర్థం చేసుకునే నిమిత్తం విప్పారజేశాడు. హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు యొక్క ముందు చూపు నాకు అవగతమైపోయింది అని హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు సెలవిస్తున్నాడు. కనుక జకాత్ అన్న ఈ అంశం ఏదైతే ఉందో సాధారణ అంశం కాదు, ఇది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న విషయం. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయానికి మాత్రమే ఈ జకాత్ను విధిగా వించలేదు, గత ప్రవక్తల సముదాయాల్లో సైతం జకాత్ను విధిగా వించడం జరిగింది. ఖురాన్లో మనం తీసుకున్నట్లయితే జకాత్ మరియు సలాత్, నమాజ్, ఈ రెంటి ప్రస్తావన జంట పదాల ప్రస్తావన 70 సార్ల కన్నా ఎక్కువ అల్లాహ్ సుబ్హానహు తఆలా తీసుకొచ్చాడు. ఈ 70 సార్ల ఈ ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలానే తీసుకువచ్చాడా, లేదంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా జకాత్ మరియు నమాజ్ ప్రస్తావన 70 సార్లు తీసుకువచ్చి ఇది లేనిది అది లేదు, అది లేనిది ఇది లేదు, ఈ రెండు అవిభాజ్యాలు అని తెలియజేయదలిచాడు అన్న విషయాన్ని మనం ఆత్మ సమీక్ష చేసుకోవాల్సి ఉంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, మా మిన్ సాహిబి జహబిన్ వలా ఫిజ్జతిన్ లా యుఅద్ది మిన్హా హక్కహా ఇల్లా ఇదా కాన యౌమల్ ఖియామతి సుఫిహత్ లహు సఫాయిహ్ మినన్ నార్. ఎవరైతే బంగారు కలిగి ఉన్నారో, మరెవరైతే వెండి కలిగి ఉన్నారో వారు గనక వాటికి సంబంధించిన హక్కును నిర్వర్తించకపోతే, చెల్లించకపోతే అల్లాహ్ సుబ్హానహు తఆలా వారి ఆ సంపదలను రేపు ప్రళయ దినాన కడ్డీలుగా మార్చి ఆ కడ్డీలను నరకాగ్నిలో కాల్చి ఆ తర్వాత వారి భుజాలపైన, వారి యొక్క మెడలపైన, వారి వీపులపైన వాటి ద్వారా వాతలు పెడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు. వాత ఒకేసారి కదా భరిద్దాంలే అనుకుంటున్నారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, దాని యొక్క బాధ అంతమవ్వగానే మళ్ళీ ఆ శిక్ష రిపీట్ చేయబడుతుంది. చర్మాలు కాలిపోతాయి కదా, ఆ తర్వాత బాధ ఉండదు కదా అని అనుకుంటున్నారా?
కుల్లమా నదిజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరా. మా చర్మాలు కాలి పాలిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ కొత్త చర్మాల్ని సృష్టిస్తాడు. మరి ఈ శిక్ష ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారా? ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అబ్బా, బతికి బయటపడ్డాం అనుకుంటున్నారా? కాదు సోదరులారా. ఆ ఒక్క రోజు గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫీ యౌమిన్ కాన మిక్దారుహు 50,000 సన. ఆ ఒక్క రోజు 50,000 సంవత్సరాలంత సుదీర్ఘమై ఉంటుంది. భరించగలమా? తట్టుకోగలమా? సాధ్యపడుతుందా? లేదు అంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన సంపదలో నుండి ఆయన ఖరారు చేసిన అత్యల్ప భాగాన్ని జకాత్ రూపంలో చెల్లించేందుకు మనం ముందుకు రావాల్సి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాతు చెల్లించని ఈ వ్యక్తి ఇదే స్థితిలో ఉంటాడు ఎప్పటి వరకైతే అతను స్వర్గవాసో నరకవాసో అన్న తీర్మానం జరగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో ఎవరైతే తమ సంపదలో జకాతు చెల్లించరు, సంపద అంటే బంగారు వెండి మాత్రమే కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వచ్చి అడిగారు, ఒంటెలు గల వ్యక్తి ఒంటెలో జకాత్ ఇవ్వాలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇవ్వాలి. పశువులు గల వ్యక్తి, ఆవులు గల వ్యక్తి, ఎద్దులు గల వ్యక్తి, అందులో జకాత్ ఇవ్వాలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇవ్వాలి. గొర్రెలు గల వ్యక్తి, గొర్రెల్లో జకాత్ ఇవ్వాలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇవ్వాలి. గమనించాల్సిన విషయం, ఇలా జకాతు ఇవ్వాల్సిన సంపద ఏదని పూర్తిగా తెలుసుకొని ఎంత జకాతు తీయాలన్న వివరాలు కూడా మనం రాబట్టుకొని అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ జకాతు చెల్లించాల్సిన తరుణం రమజానుకు మించింది మరొకటి లేదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరెవరైతే ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఈ మాటలు నా కోసం కాదులే, ఇంకెవరి కోసం చెబుతున్నారు అని భావించి జకాతు చెల్లించకుండా ఉంటారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలాంటి వ్యక్తుల ఆ సంపద రేపు పలేదినాన నరకాగ్ని సర్పమై, నార్మల్ సర్పాలు కాదు, నరకాగ్ని సర్పమై, ఆ సర్పం మామూలు సర్పం కాదు, మహాసర్పం. అది ఎలా ఉంటుందంటే బట్టతల గలది అంట. చాలామంది ఇది విని అంటే బట్టతల ఎలా అండి పాముకి అనుకుంటారు. పాము చాలా సంవత్సరాలు బతుకుతుంది, 100 సంవత్సరాలు బతుకుతుంది. 100 సంవత్సరాలు బతికిన తర్వాత దానికి వెంట్రుకలు వస్తాయి. 100 సంవత్సరాలు మళ్ళీ బతికిన తర్వాత ఆ వెంట్రుకలు రాలిపోతాయి. ఆ తర్వాత ఆ పాముకి పళ్ళు వస్తాయి, కూరలు, 2 కూరలు వస్తాయి. అంటే బాగా ముదిరినది, విషం మామూలు విషం కాదు. అలాంటి పాము రూపం దాల్చి ఆ వ్యక్తిని కాటేస్తూ ఏమంటుందో తెలుసా? నేను నీ ధనాన్నయ్యా, నేను నీ సంపదనయ్యా, ఎంత ప్రేమగానూ దాచుకోలేదు. బీరువా యొక్క తాళాలు తలదిండు కిందే పెట్టుకుని నిద్రపోయే వాడివి కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఎక్కడ పట్టుకుంటారనే బ్యాంకులో పెట్టకుండా నువ్వు బెడ్ మీద పరుచుకొని దాని మీదే సేద తీరే వాడవు కదా. నేను నీ ధనాన్ని, నా నుండి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? నన్ను కౌగిలించుకుంటామండి. చాలా భయంకరమైన సర్పం. ఆ సర్పం అనేది ఆ వ్యక్తిని కాటేస్తూనే ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరికొన్ని యొక్క ప్రవచనాల ద్వారా మనకు తెలిసే విషయం, మా ఖాలతి సదకతు మాలన్ ఇల్లా అఫ్సదత్. సదకా యొక్క సొమ్ము ఏదైతే ఉందో అది ఏ ధనంలో వెళ్ళి చేరినా ఆ మొత్తం ధనాన్ని అది
నాశనం చేసేస్తుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే నా దగ్గర సంపద ఉంది, నేను జకాతు ఇవ్వడం లేదంటే నా సంపదలో జకాత్ ఏమైపోయింది, కలిసిపోయింది. అంటే నా సంపదను ఆ జకాత్ ఏం చేస్తుంది, హరించి వేస్తుంది. అదే ఆ జకాత్ని నేను తీసేసినట్లయితే నా సంపదలో సమృద్ధి కలుగుతుంది, అందులో సందేహం లేదు. కనుక వేరొక యొక్క ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మా మనఅ కౌమున జకాత ఇల్లా ఇబ్తలాహుముల్లాహు బిస్సినీన్. ఏ జాతి అయితే జకాతు నిరాకరించిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి బదులుగా ఆ జాతిని ఏళ్ల కొలది సంవత్సరాల కొలది శిక్షిస్తాడు, ఏళ్ల కొలది సంవత్సరాల కొలది శిక్షిస్తాడు. అలాగే మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను మనం గమనించినట్లయితే మా తులిఫ మాలున్ ఫీ బర్రిన్ వలా బహ్రిన్ ఇల్లా బిహబ్సి జకా. నేలలో కానీ నీటిలో కానీ సంపద నాశనం అవుతుందంటే దానికి కారణం జకాతు ఇవ్వకుండా ఆగి ఉండడమే అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇవి కొన్ని హెచ్చరికలైతే జకాతు చెల్లించడం వల్ల అనేక శుభాలు కూడా కలుగుతాయి. అందులో ప్రథమమైనది అల్లాహ్ కారుణ్యానికి మనం నోచుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వరహ్మతి వసిఅత్ కుల్ల షై ఫసఅక్తుబుహా లిల్లదీన్. నా కారుణ్యం చాలా సువిశాలమైనది, సకల వస్తువులను అది ఆవహించి ఉంది. అయితే నా ఈ కారుణ్యాన్ని నేను ఎవరి కోసం రాస్తాను? ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో, ఎవరైతే నమాజు స్థాపిస్తారో, మరెవరైతే జకాతును చెల్లిస్తారో అల్లాహ్ కారుణ్యం వారికి దక్కుతుంది. అలాగే విశ్వాస అవిభాజ్యాంశం జకాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వల్ ముమినూన వల్ ముమినాత్ బాదుహుం ఔలియాఉ బాద్. విశ్వాసులు పురుషులు, విశ్వాస స్త్రీలు వారు పరస్పరం మిత్రులు. వారు నమాజును స్థాపిస్తారు, వారు జకాతుని చెల్లిస్తారు. అలాగే మన విజయానికి సోపానం జకాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరాలో తెలియజేస్తున్నాడు, అల్లదీన యుమినూన బిల్ గైబ్ వ యుకీమూన స్సలాహ్ వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. వారు అగోచర విషయాల్ని విశ్వసిస్తారు, నమాజు స్థాపిస్తారు, అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుండి జకాతుని చెల్లిస్తారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఉలాయిక అలా హుదం మిర్ రబ్బిహిం వ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. సన్మార్గం మీద ఉన్నవారు కూడా వీరే, విజయం పొందేవారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అలాగే స్వర్గపు శిఖర భాగాన్ని మనం అధిరోహించాలి అంటే, అక్కడ వెళ్ళి మనం నివసించాలి అంటే దానికి కూడా గొప్ప అమల సాధనం జకాత్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ముమినూన్లో తెలియజేస్తున్న మాట, ఖద్ అఫ్లహల్ ముమినూన్. వారు విజయం పొందారు, సఫలీకృతులయ్యారు ఎవరైతే తమ నమాజులలో ఏకాగ్రతను పాటిస్తారో, ఎవరైతే తమ జకాతుని చెల్లిస్తారో వారు జన్నతుల్ ఫిర్దౌస్కి వారసులవుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అలాగే జకాత్ సమృద్ధికి, శుభానికి ఆనవాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వల్లదీన యున్ఫికూన అమ్వాలహుం ఫీ సబీలిల్లాహ్ మసలుహుం కమసలి హబ్బతిన్ అంబతత్ సబ్అ సనాబిల ఫీ కుల్లి సుంబులతిన్ మిఅతు హబ్బ వల్లాహు యుదాయిఫు మన్ యషా. ఎవరైతే తమ సంపదలను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతున్నారో వారి ఉపమానం ఎలాంటిదంటే, ఒక విత్తనం, ఆ విత్తనాన్ని నాటగా దాని నుండి దాదాపు 700 గింజలు ఉత్పత్తి అయ్యాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 వెన్నులు, ప్రతి వెన్నులోనూ 100 గింజలు, అంటే 700 గింజలు. ఒక గింజకి బదులు
ఉత్పన్నమయ్యాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను తలిచిన వారికి దానికన్నా అధికంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు అని సెలవిస్తున్నాడు. అలాగే దైవదూతల దీవెనలకు గొప్ప యొక్క మార్గం జకాత్. కనుక దైవదూతలు వారు ముఖ్యంగా రమజాను మాసంలో ఆదం పుత్రుణ్ణి ఉద్దేశించి వారు చేసే దువా, ఓ అల్లాహ్, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తారో వారికి నువ్వు మరింత ప్రసాదించు, మరెవరైతే ఖర్చు చేయడానికి వెనకడుగు వేస్తారో వారి సంపదను నువ్వు హరించు అని వారు దీవెనతో పాటు అభిశాపాన్ని కూడా కురిపిస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదీస్ కుదుసీలో అంటున్నాడు, యబ్న ఆదం అన్ఫిక్ యున్ఫక్ అలైక్. ఓ ఆదం పుత్రుడా, నువ్వు నా మార్గంలో ఖర్చు చేయి, నీ మీద ఖర్చు చెయ్యబడుతుంది. ఆర్థిక అభయం జకాత్. ఈ ఆర్థిక అభయాన్ని ఇస్తున్నవాడు ప్రపంచ బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ కావు, సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అభయం ఇస్తున్నాడు. మీరు ఖర్చు చేయండి, మీ మీద ఖర్చు చేయడానికి నేనున్నాను. మనకు ప్రాప్తమైన సకల అనుగ్రహాలు ఎవరి తరపు నుంచి? వమా బికుం మిన్ నిఅమతిన్ ఫమినల్లాహ్. అన్ని అల్లాహ్ అనుగ్రహాలు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలచిన వారికి తలచిన రీతిలో ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన ఈ యొక్క ఆహ్వానాన్ని, ఈ పిలుపుకి మనం ఎంతగా స్పందిస్తామో, ఎంతగా చిత్తశుద్ధి కలిగి జకాత్ మన యొక్క విధిదానాన్ని మనం చెల్లిస్తాము అనేది మన యొక్క ఆత్మ సమీక్షల మీద ఆధారపడి ఉంటుంది. ఇక జకాతు చెల్లించిన వారికి కొన్ని హెచ్చరికల్ని తెలియజేస్తూ నా మాటను పూర్తి చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ లైల్లో తెలియజేస్తున్నాడు, వ అమ్మా మం బఖిల వస్తగ్నా వకద్దబ బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ ఉస్రా. ఎవరైతే పిసినారితనం వహిస్తారో, జకాతు ఇవ్వడం నిరాకరిస్తారో వారి యొక్క పరిస్థితిని దుర్భరం చేసేస్తాము అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. ఇంకా ఎవరి పరిస్థితిని అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుర్భరం చేసేస్తాడో, ఇరుకుప్రాయం చేసేస్తాడో వారి ఆ స్థితిని ఎవరు మార్చగలరు గమనించండి. అలాగే ఖురాన్ని మనం చదివినట్లయితే వమా యుగ్ని అన్హు మాలుహు ఇదా తరద్దా, లెక్కబెట్టి మరీ ప్రోగు చేసుకున్న వ్యక్తులు చాలామంది చరిత్రను, మన భారతీయ చరిత్రను చదివినట్లయితే పండిత స్థాయికి చెందిన వారు కూడా, అంటే ప్రాపంచిక పండితులేనండి, వారు రాజుల నుండి పొందే యొక్క సంపద నుండి ఎక్కడ జకాతు చెల్లించాల్సి వస్తుందో అనే భయంతో ఆ యొక్క సొమ్ముని, బంగారాన్ని, వెండిని, వజ్రాలను సమాధి రూపంలో పూడ్చిపెట్టేవారు. ఎందుకంటే వచ్చే వ్యక్తికి ఈ సమాధి చూసి బహుశా ఇందులో కుళ్ళిన శవం ఉంటుంది, తవ్వే బుద్ధి కాదు గనక అలా సమాధుల్లో వారి సంపదను దాచిపెట్టిన వారు కూడా సమాధి అయిపోయారు. అయితే వారి సంపదలు వారికి ఏ విధంగానూ పనికి రాలేదు. ఈరోజు ఆ సమాధుల్ని తవ్వగా కిలోల కొద్దీ బంగారం, లెక్కలేనంతగా వజ్ర వైడూర్యాలు బయటపడుతున్నాయి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ సంపద ఉండి ఏమిటి, లేకపోయేమిటి? సంపద ఎవరి కోసం? బతికి ఉండే వ్యక్తుల కోసం. అలా బతికి ఉండగా దాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే మనం సచ్చి ఊరుకున్న తర్వాత ఆ సంపద మనకు ఏ విధంగానూ పనికిరాదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కనుక రేపు పలయ దినాన దాసుడు తన యొక్క జీవితం మీద రక్త కన్నీరు కారుస్తూ ఏమంటాడో తెలుసా? మా అగ్నా అన్నీ మాలియా హలక అన్నీ సుల్తానియా. అయ్యో, నా కర్మల చిట్టా నా ఎడమ చేతిలో ఇవ్వబడిందే, నాకు వచ్చిన తొలి సావే అది చివరి సావు అయి ఉంటే ఎంత బాగుండు. నేను కూడబెట్టుకున్న ధనం కూడా నాకు పనికి రాకుండా పోయింది.
నా కీర్తి కండూతి కూడా నాకు ఏ విధంగానూ పనికి రాకుండా పోయిందే అని అతను గగ్గోలు చెందుతాడు. అయితే అలా బాధపడ్డం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏం జరుగుతుంది? ఖుదూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు సుమ్మ ఫీ సిల్సిలతిన్ జరుహా 70 దిరాఅన్ ఫస్లుకు ఇన్నహు కాన లా యుమిను బిల్లాహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశారు, పట్టండి దుర్మార్గుణ్ణి, 70 గజాలక సంకెళ్లతో బిగించండి ఇతన్ని, ఆనక ఈడ్చుకుంటూ వెళ్ళి నరకం నడి మధ్యలో పడేయండి. అవసరమండి. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాస్. మనందరి సకల ప్రయత్నాలు ఏమిటంటే ఎలాగైనా సరే అల్లాహ్ను రాజీపరుచుకొని నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గవనాలలో విహరించాలన్నది. అలా జరగాలి అంటే స్వర్గాన్ని తయారు చేసిన, తన స్వహస్తాలతో తయారు చేసిన సుందరాంగుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలకు లోబడి మనం జీవించి ఆయన ప్రసన్నతను గనక మనం పొందినట్లయితే ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తప్పిదాలను మన్నించి తన ప్రత్యేక కరుణతోటి తన స్వర్గవనాలకు మనల్ని అర్హుణ్ణి చేయగలడు. ఇన్షా అల్లాహ్ అల్లాహ్తో ఈ యొక్క ఆశ పెట్టుకోండి, జన్నతుల్ ఫిర్దౌసిల్ ఆలాలో ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఆయన చెప్పినట్టు జీవించినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిహితాన్ని కూడా ప్రసాదించగలడు. అలాగే తన దివ్య దర్శనంతో మన జన్మని పునీతం కూడా చేయగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.